ఇక షార్జాలో ఈ మధ్యాహ్నం 2 గంటలకు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్ జరగనుంది. భోజ్పురి దబంగ్స్ తో తెలుగు వారియర్స్ తలపడబోతున్నారు. 10వ సీజన్లో 8 సినీ పరిశ్రమల నుంచి 8 జట్లు పాల్గొంటున్నాయి. బెంగాల్ టైగర్స్, చెన్నై రైనోస్, కర్ణాటక బుల్డోజర్స్, కేరళ స్ట్రైకర్స్, ముంబై హీరోస్, తెలుగు వారియర్స్, పంజాబ్ డి షేర్స్, భోజ్పురి దబంగ్స్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తలపడబోతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన CCL సీజన్స్ లో తెలుగు వారియర్స్ 4 సార్లు విజేతగా నిలిచి ట్రోఫీ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. గత ఏడాది సీజన్ లో కూడా తెలుగు హీరోలే విజేతలుగా నిలిచారు. తెలుగు వారియర్స్ కి అక్కినేని అఖిల్ కెప్టెన్ చేస్తుంటే సచిన్ జోషి యజమానిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో వచ్చే నెల 1 నుంచి 3 వరకు 2వ దశ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీలు జరగనున్నాయి. రోజుకు 2 మ్యాచ్ల చొప్పున 3 రోజులు 6 మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. ఇవాళ జరిగే మ్యాచ్ కోసం భోజ్పురి దబంగ్స్, తెలుగు వారియర్స్ జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. విజయంపై ధీమా వ్యక్తం చేశారు తెలుగు వారియర్స్. We played couple of years back ఆడాము. మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తున్నాం. అండ్ ఈసారి మళ్ళీ చాలా గ్రాండ్గా చేస్తున్నాం. ఐ థింక్ మళ్ళీ ఫస్ట్ సీజన్ లాగా యూనో ట్రైంగ్ టు గెట్ బ్యాక్ ద ఓల్డ్ CCL యూనో విత్ లాట్ ఆఫ్ ఎక్సైటింగ్ గేమ్స్ విత్ లాట్ ఆఫ్ గుడ్ టీమ్స్. సో అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. 2011లో స్టార్ట్ చేసాం అనుకుంటాను. ఐ థింక్ అప్పటి నుంచే ఐ థింక్ ద టీమ్ వాజ్ వెరీ గుడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. మేము ఫస్ట్ 4 seasons గెలవలేకపోయినా but we were one of the strongest teams, a very sporting team with some fantastic players. And 4 years tarvata first time then we got into the mood and we won a couple of trophies then, and on the last time got meme gelsam 4 saarlu gelsam. I think the boys are really serious and they enjoy the game basically. All passionate cricketers who love the game of cricket, and I've always loved this game and I always wanted to encourage the players, and it's always nice to be with the youngsters and encourage them. So అందరూ చాలా బాగా ఆడతారు. And basically I think I always told them right from the beginning, let's enjoy the game, winning losing కాదు, beginning నుంచే that attitude has come to everybody, and they play very well every match no matter winning or losing. కొంచెం కష్టమే అడ్జస్ట్ కావడం, ఎందుకంటే 20 overs అంటే ఒక ఇంటెన్సిటీతో స్టార్ట్ అయ్యి దాంతో ఆ ఇన్నింగ్స్ అయిపోతుంది. అండ్ కొత్త ఇన్నింగ్స్ ఏదైతే మనం బ్యాటింగ్ నుంచి బౌలింగ్ నుంచి బ్యాటింగ్కో షిఫ్ట్ అవుతాం. ఇక్కడ ఏంటంటే ఒకసారి బ్యాట్ చేసి బౌల్ చేసి మళ్ళీ బ్యాటింగ్కి వెళ్ళాలి. సో ఏంటంటే ఎన్ని బ్రేక్లు ఎక్కువ వస్తూ ఉంటే అంత ఇంటెన్సిటీ మళ్ళీ మనం పికప్ చేసుకోవడం, అంటే 0 నుంచి బండి 100కి వెళ్ళి మళ్ళీ 0కి తీసుకొచ్చి మళ్ళీ 100కి తీసుకెళ్ళవలసి వస్తూ ఉంటుంది. సో ఇట్ టేక్స్ ఎ టోల్ ఆన్ ద బాడీ, బట్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టు ఉంటుంది. కాబట్టి వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ టోర్నమెంట్ ఆల్సో. ఓకే.